ఇంటి బయట ఈ గృహమునకు క్రీస్తే అధిపతిని చెప్పి ఎప్పుడు చూసినా బయట వారికి మీ ఇంటి దగ్గర నుండి ఇంటిలో నుండి ఏదో ఒక గోల, ఏదో ఒక కేకలు, ఏదో ఒక ఏంటంటే బూతులు ఇవి వస్తే కరెక్ట్ కాదు. అసలు మన ఇంటిలో నుంచి రావాల్సింది ఏంటో తెలుసా? ఒక ఆత్మీయుడి ఇంటిలోంచి రావాల్సింది. కీర్తనలో రాయబడి ఉంటుంది, నీతిమంతుని గుడారములో నుండి రక్షణ సునాదములు వినబడును. దేవునికి స్తోత్రములు కలుగును గాక. క్రైస్తవ గృహాల్లో నుంచి రక్షణ సునాదాలు వినబడాలి, ఆ మెల్లని స్వరాలు వినబడాలి, ఆ దేవుని మాటలు వినబడాలి. అది టీవీలో పెట్టేసుకునే పాటలు కాదు, హోమ్ థియేటర్లో పెట్టేసుకునే పాటలు కాదు. మీ స్వరములే మెల్లగా మార్చబడి అనేక మందికి మీ చుట్టూ ఉన్న వారికి దీవెనకరముగా మీరు మార్చబడుదురుగాక. ఇప్పుడు చెప్తున్నాను వినండి, మీ జీవితాన్ని ఎప్పటికప్పుడు ప్రశాంతంగా ఉంచుకోండి, మీ కుటుంబాన్ని ఎప్పటికప్పుడు ప్రశాంతంగా ఉంచుకోండి, మీ ఇంటిని ఎప్పటికప్పుడు ప్రశాంతంగా ఉంచుకోండి. ప్రశాంతమైన వాతావరణంలోనే నా యేసయ్య మాట్లాడతాడు.